విశేషించి మాతాజీ సంధ్యానంద భారతీ స్వామిని సన్యాసం స్వీకరించినటువంటి రోజు. ఇందాక మాతాజీ చెప్పినట్టుగానే ప్రతి వ్యక్తి కూడా తల్లిదండ్రులకు పోతాను, తల్లి ఎవరు తండ్రి ఎవరు అని చెప్తారు, పుట్టినరోజు పండుగ చేసుకుంటారు. కానీ సన్యాసం తీసుకున్న తర్వాత గురు కథ కమల సంజాతుడు అంటే ఈ సన్యాసం ఇచ్చినటువంటి గురువు యొక్క హస్తపర్వముల నుండి పుట్టినటువంటి వాడు. అంటే అప్పటి నుంచి ఇది పుట్టినరోజు అవుతుంది అన్నమాట. సన్యాస సంప్రదాయంలో ఉన్నటువంటి విశేషం అది. అంటే సన్యాసం మరొక జన్మ అని అర్థం. కాగా ఆమె ఇవాళ సన్యాసినిగా, శక్తిపీఠాధీశ్వరిగా, అది మంత్రి సిద్ధురాజుగా నేను వందల వేల లక్షల మందికి ఉపకారం చేస్తూ, మంత్రోపదేశాలు చేస్తూ, ధర్మ ప్రబోధం చేస్తూ ఉన్న వ్యక్తిగా ప్రకాశిస్తున్నది. కానీ 5,000 సంవత్సరాల క్రిందకి వెళ్ళినట్లయితే వాళ్ళ భాద్రపద శుద్ధ అష్టమి నాడు రాధాదేవి ఉదయించింది. ఉదయించి పెరిగి పెద్దదైన తర్వాత ఆమెకు సఖిగా ఉండేది. అంటే 8 మంది సభలు ఉండేవాళ్ళు, అష్టసభలు అని అంటారు. వీళ్ళు చాలామంది బృందావనం వెళ్ళి దర్శించిన వాళ్ళు ఉండి ఉంటారు. అక్కడ బృందావనంలో రాధాదేవి సభలు 8 మంది అష్టసభలు. ప్రత్యేకంగా ఒక అష్టసభలతో ఒక దేవాలయం కూడా ఉన్నది అక్కడ. అందులో ఇందులేఖ అన్న పేరుతోటి మాతాజీ ఆనాడు రాధాదేవి యొక్క చెలికత్తెగా సఖిగా ఉండేటువంటి వాళ్ళు. ఆమె ఆజ్ఞ వల్ల జన్మ పరంపరలు ఎన్నో వచ్చి ఇప్పుడు ఇలా అజ్ఞానంతగా ప్రకాశిస్తూ ఉన్నది. అయితే మానవ జన్మలో ఒక ప్రత్యేకత ఏమిటంటే సామాన్యంగా వీళ్ళు అందరూ ప్రతి వ్యక్తి కూడా కొన్ని వందల వేల లక్షల జన్మలు ఎత్తి వచ్చినటువంటి వాళ్ళే. అయితే ఎవరికీ కూడా తాము ఎక్కడి నుంచి వచ్చారో, ఎందుకు వచ్చారో, పూర్వజన్మ ఏమిటో గుర్తుండదు. తపస్సు చేస్తే గుర్తు వస్తుంది. లేదంటే ఎవరో తపస్సు చేసినటువంటి వాళ్ళు చెప్తే గుర్తొస్తుంది, తెలుస్తుంది. గుర్తురావుకే కాదు, తెలుస్తుంది. మాతాజీకి 2 మార్గాలలో కూడాను ఆమె యొక్క జన్మ విశేషాలను తెలుసుకోగలిగింది. ఇవాళ ఉదయం రాధాదేవి యొక్క ధ్యానం జరిగింది. రాధాదేవి యొక్క ధ్యానం జరిగినప్పుడు అమ్మవారు నాకు ఒక వరం ఇచ్చింది. నేను సన్యాసం తీసుకొని అప్పుడు పీఠాధిపతిని కావాలి అని మా గురువు గారు నన్ను ఆదేశించినప్పుడు, నేను బృందావనం వచ్చి తపస్సు చేసుకుంటాను, నాకు పీఠాధిపత్యాలు వద్దు అని అంటే, తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, తీసుకో. అయితే నేను రాధా జయంతి చేసిన రోజు నీవు ఎప్పుడు చేస్తే ఎక్కడ ఉంటే అక్కడికే నేను వస్తూ ఉంటాను. మామూలుగా అనేక సమయాలలో వచ్చి అనుగ్రహిస్తూ ఉంటుంది. రాధా జయంతి నాడు మాత్రం తప్పకుండా వచ్చి దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈనాడు కూడా అమ్మవారు ఒక ప్రత్యేకమైన మూర్తితో మాతాజీకి దర్శనమిచ్చారు. నాడు కూడా దర్శనమిచ్చారు. నిధివనం ఉన్న ఒక తోట ఉన్నది, నిధివనం. నిధివనం అంటే అందులో రాధాకృష్ణుడు రాత్రిపూట విహరిస్తుంటారు. అది ఆ నిధివనం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, ఇళ్ళవాళ్ళు ఎవరు కూడా ఆ నిధివనం వైపు ఉండేటువంటి తలుపులు తెరవరు. రాధాకృష్ణుడు రాత్రిపూట వాళ్ళు ధరించేటప్పుడు చూడకూడదు అని చెప్పి ఆ నిధివనంలో రాధాదేవి యొక్క ఒక మూర్తి, ఒక చిన్న ఆలయం ఉన్నది. దాంట్లో ఏమిటంటే హరిదాస్ మహారాజ్ మహాసంగీత విద్వాంసుడు, లలిత రాధా పరివారమైన
లలితాదేవి యొక్క అవతారంగా భావించబడినటువంటి వ్యక్తి. అక్కడ రాధాదేవి వంశీచోరి అన్న మూర్తితో ఉంటుంది. వంశీ అంటే వేణువు, పిల్లల గురువు. కృష్ణుడి దగ్గర పిల్లల గురువు ఉంటుంది. కృష్ణుడి దగ్గర పిల్లల గురువుని రాధాదేవి దొంగిలించి ఆమె వచ్చి ఆమె ఊతుతూ ఉంటున్నదిట. అప్పుడు కృష్ణుడు వచ్చాడు అక్కడికి. ఇదేంటి నా దగ్గర నేను నేర్చుందంటే నేనే తీసుకున్నాను అన్నది. వంశీ చోరీ అంటే వేణువును చోర దొంగిలించినది. కృష్ణుడి దగ్గర నుండి పిల్లల గురువుని వేణువును దొంగిలించినటువంటి వంశీచోరీ మూర్తి ఈనాడు ఇవాళ తెల్లవారుజామునందరూ ధ్యానం చేసుకున్న సమయంలో మామూలుగా కనిపించడమే కాక ప్రత్యేకమైన మూర్తిగా కూడా కనిపించడం జరిగింది. సరే మాతాజీ వాళ్ళ ఈ ప్రత్యేకమైనటువంటి ఈ రాధా జయంతి రోజున సన్యాసం తీసుకోకముందు తీసుకున్న తర్వాత కూడా ఎంతో కఠోరమైనటువంటి సాధనలు, జపములు, హోమములు, ధ్యానములు ఇవన్నీ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సాధించడం జరిగింది. దానివల్ల ఆమె కరుణ వల్ల దివ్యశక్తులను పొందేటువంటి అదృష్టం లభించింది. కళ్యాణం విశేషం ఏంటంటే అందరం కూడా రాధాదేవి దేవతలేను భక్తులే. ఎన్నో అందరూ కూడా ఎన్నో జన్మాంతరాల సంస్కారం కలిగినటువంటి భక్తులు కాకపోతే ఇక్కడికి రారు. అందువల్ల అందరూ కూడా ఎంతో పూర్వజన్మ సంస్కారం కలిగినటువంటి వాళ్ళు మీరందరూ కూడా. అయితే దేవుణ్ణి ఎలా చూస్తాము అని అంటే దేవుణ్ణి తల్లిగా, తండ్రిగా, ఇలా మనం ఒక సర్వలోక చక్రవర్తిగా, సృష్టి స్థితిలయములకు కారకుడిగా ఇవన్నీ మనం భావిస్తూ ఉంటాము. దేవాలయానికి వెళ్తాం, పూజలు చేసుకుంటాం, మంత్రోపదేశం పొంది జపములు చేస్తాం. అయితే ఈ జపములు చేయడంలో మనకు ఏ భావం ఉంటున్నది అని అంటే ఇప్పుడు చెప్పిన భావం ఉంటుంది మామూలుగా. కానీ అన్ని భావములలోకి కూడా ఏది గొప్ప భావము అంటే భగవంతుడిని చేరుకోవడానికి ఎలా భావిస్తే ఆ స్వామి లేక అమ్మవారు తొందరగా వస్తారు అంటే బృందావనంలో ప్రేమ భక్తిని మించినది లేదు అని చెబుతారు. ప్రేమ భక్తి అంటే పురుషుడిపైనా స్త్రీపైనా నిన్ను నీకు గోపికగా భావించుకొని కృష్ణుణ్ణి నీ ప్రియుడిగా భావించుకొని ఆయన విడిచిపెట్టి ఉండలేను అని అనుకుంటే అది ప్రేమ భక్తి అని అంటారు. ఆ ప్రేమ భక్తి అన్ని మార్గాలలోకి గొప్పది అని చెప్పి. ఎందుకంటే దాంట్లో జీవేశ్వర ఐక్యం మిగతా ఏ భావాల్లో ఉన్నా తల్లికి కొంచెం దూరంగానే ఉంటాడు బిడ్డ, తండ్రికి కొంచెం దూరంగా ఉంటాడు, స్నేహితులు అనుకుంటే మరి కొంత, ఇట్లా ఏ భావం ఉన్నా కొంచెం దూరం తప్పదు. కానీ ప్రేసి ప్రియులలో ఏకత్వం ఉంటుంది. కాబట్టి కృష్ణుని ఎలా భావించాలి అని చెప్తారు. శ్రీమద్ భాగవతంలో వ్యాసుల వారు చెప్పారు, మనకు తెలుగులో పోమన్ గారు చెప్పారు. అయితే బృందావన వాసులు భావించేది ఏంటంటే సఖీ భావన. రాధాదేవి యొక్క సఖిగా ఉంటాం మేము గోపికగా ఉండం. రాధాదేవి చెలికెత్తగా ఉండి ఆమెకు సేవలు చేస్తూ ఉంటాము అనే సఖీ భావనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మాతాజీ రకరకాలుగా చేసిన సాధనలలో ఈ సఖీ భావనతో కూడా సాధన చేసి రాధాదేవిని పూజించి రాధామంత్రం అపారంగా అసంఖ్యాకంగా జపం చేసి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందింది. అటువంటి విశిష్టమైనటువంటి రోజు ఈనాడు ఆమె చాలా గ్రంథాలు రాసింది. వాళ్ళు నేను రచించినటువంటి సిద్ధుల కథలు ఉన్న ఒక గ్రంథాన్ని కూడా ఆవిష్కరింపజేసింది. సిద్ధులు చాలామంది కథలన్నీ ఉన్నాను, ఏదో చాలామంది గ్రంథాలు చదివి ఉంటాను. దేశంలో మహనీయులైనటువంటి యోగీశ్వరులు, సిద్ధులు వాళ్ళందరి కథలు కూడా నేను చదివి ఉంటాను. అయితే ఏంటంటే ప్రసిద్ధంగా ఎక్కువ మందికి తెలియనటువంటి వాళ్ళ కథలు తీసుకొని, రామకృష్ణ పరమహంస అంటే అందరికీ తెలుసు, వివేకానంద స్వామి అంటే అందరికీ తెలుసు, రమణ మహర్షి అంటే అందరికీ తెలుసు. ఇలా అందరికీ తెలిసినటువంటి మహాయోగులు, మహాపురుషుల చరిత్ర
సాధించిన వాళ్ళు, వేల లక్షల మందికి ఉపకారాలు చేసినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ చరిత్రలు కొన్ని తీసుకొని వాటిని ప్రత్యేకంగా ఒక గ్రంథంగా రచించడం జరిగింది. ఈ సిద్ధుల కథలు అన్న పేరుతో నేను పూర్వజన్మలో చేసినటువంటి బాధలకు అనుభవాలకు సంబంధించిన కథలు కూడా ఉన్నాయి. ఇంకా మా పూర్వ కథలు మహనీయులైనటువంటి కథలు, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సిద్ధుల కథలు ఎక్కువ తీసుకున్నాను అనుకుంది. కాగా మరికొన్ని మహాపురుషుల చరిత్రలు కూడా ఉన్నాయి. అలా దాన్ని కూడా నేను ప్రకటించవచ్చు. ఈనాడు అయితే చాలా కాలాతీతం ఉంది. వీళ్ళందరూ కూడా పూర్వకాలంలో మనుషులు తపస్సు చేసేవాళ్ళు, దేవుడి కోసం ఎండలో నిలబడేవాళ్ళు, వానలో నిలబడేవాళ్ళు, గొంతులో నీళ్లలో నిలబడేవాళ్ళు. అలా చేసి మంత్రజపం చేసుకుంటే దేవుడు ఇంత కష్టపడుతున్నాడే అని దేవత తొందరగా వచ్చేది. ఇప్పుడు మీరు కూడా ఏమిటంటే టైం దాటిపోతున్నాం, కత్తితోటి ముసలివాళ్ళు పెద్దవాళ్ళకు మోకాళ్ళు నింపులు పుడుతున్నా, వాళ్ళు దిగలేకున్నా